త్రివేణి సంగమం మీకు తెలిసే ఉంటుంది. గంగా, యమున, సరస్వతి నదులు మూడు కూడా కలిసే చోటు. ఇది ప్రయాగ్రాజ్లోని అంటే ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతున్న ప్రదేశంలో అయితే ఉంది. ఇక్కడ ఒక పక్క నుంచి యమున, మరో పక్క నుంచి గంగా నది ఇక్కడ సంగమిస్తాయి. త్రివేణి సంగమం అంటే మూడు నదులు కదా అనే అనుమానం అయితే మీకు రావచ్చు. మరి ఇక్కడ రెండు నదులే కనిపిస్తూ ఉంటాయి. మూడో నది ఏమైందనే ప్రశ్న రావచ్చు. ఆ మూడో నదే సరస్వతి. ఇక్కడైతే నది అయితే కనిపించదు, కానీ అంతర్వాహినిగా ప్రవహిస్తుందని హిందువుల విశ్వాసం. సరస్వతి నది నిజంగానే ఉందా? వేదాల్లో సరస్వతి నది ప్రస్తావన ప్రస్తుతం మనం భావిస్తున్న సరస్వతి నది ఒకటేనా? త్రివేణి సంగమంలోని సరస్వతి నది, వేదాల్లోని సరస్వతి నది ఒకటేనా అని ఇన్ని అనుమానాలు అయితే మనకు ఉన్నాయి. ప్రాచీన కాలంలో సరస్వతి నది హర్యానాలో పుట్టి గుజరాత్లోకి ప్రవేశించి సముద్రంలో కలిసిందనే వాదనైతే ఉంది. ఇటీవల ఈ నది ఆనవాళ్లు భౌగోళికంగా కానీ పురావస్తు రూపంలో కానీ కనుగొనడంలో ఈ ప్రాచీన నది ఉందనే వాదనకు మద్దతు అయితే పెరిగింది. అయితే ఈ సరస్వతి నదితో ముడిపడిన ఆర్యులు నిజంగా భారతీయులైనా లేక బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారా అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది. సరస్వతి నది హిమాలయాల్లో ఉద్భవించి పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించింది. చివరకు గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్లోకి విడుదలైంది. ఋగ్వేదం, ఇతర వేద గ్రంథాల్లో సరస్వతి నది ప్రస్తావించబడింది. ఋగ్వేదంలో పేర్కొన్న సప్త సింధు నదుల్లో సరస్వతి నది కూడా ఒకటి. హిమాలయ ప్రాంతంలో వాతావరణం, టెక్టోనిక్ మార్పుల కారణంగా సరస్వతి నది ఎండిపోయింది. 3000 BCలో సరస్వతి నది కనుమరుగయ్యింది. అలహాబాద్లో గంగా, యమున నదులు కలిసే చోట సరస్వతి నది అంతర్వాహినిలా ఉండడం వల్ల కనపడదు. సరస్వతి నదికి పుష్కరాలు కూడా నిర్వహిస్తారు. హిందువులు సరస్వతి నదిని అంతర్వాహినిగాను, గంగా యమునుల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుందని భావిస్తారు. స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని, వైదిక సరస్వతి నది ఒకటేనని, మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడు, హార్వర్డ్ ఓరియంటల్ సిరీస్కు సంపాదకుడు అయిన మైకేల్ విజెల్ భావించాడు. ఋగ్వేదంలోనూ తర్వాత వేదాల్లోని ప్రస్తుత కాలం నాటి నదులు, ప్రాచీన నదులను స్తుతించడం కనిపిస్తుంది. ఋగ్వేదంలోని నదీ స్తుతి మంత్రభాగం సరస్వతీ నదిని తూర్పు, యమున పశ్చిమాన సెట్ నడుమ ఉన్నట్టు వర్ణించింది. తర్వాతి వేద పాఠ్యాలైన తాంధ్య, జైమిని బ్రాహ్మణులు మహాభారతం సరస్వతీ నది ఎడారిలో ఇంకిపోయినట్టుగా ప్రస్తావించాయి.